వెల్కమ్ టు నిఘా నేత్రం న్యూస్. నిరుద్యోగులకు అడ్డంకిగా ఉన్న జీవోలను వెంటనే రద్దు చేయాలని ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో తెలిపారు. మేము ఇవాళ పాయింట్అవుట్ చేస్తున్నాం. 5 జీవోలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో రద్దు కావాల్సినవి. జీవో నంబర్ 4 డిగ్రీ లెక్చరర్స్కి అడ్డం ఉన్నది. జీవో నంబర్ 108 టీచర్ పోస్టులు డిఎస్సీల కోసం అడ్డం ఉన్నది. జీవో నంబర్ 29 ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు డైరెక్ట్గా అన్యాయం చేస్తున్నది. పోలీసులో జీవో 46, గురుకులాలలో జీవో 81, ఇక మా ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో 4. ఇవన్నిటిని కూడా రద్దు చేయాలి. నిరుద్యోగులను మీరు విస్మరిస్తే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మేము వారి దగ్గరికి వెళ్తాం, వారితో మాట్లాడతాం, వారిని సమాయత్తం చేస్తాం, వారిని ఉద్యమంలోకి తీసుకొస్తాం. మీ మెడల్ వంచి ఈ జీవోలు రద్దు చేయించి నోటిఫికేషన్లు ఇప్పిస్తాం. మీరు 2 లక్షలు ఇస్తామని చెప్పిన ప్రతి సంవత్సరం మేము అది సాధించే వరకు, మీరు ఆ నోటిఫికేషన్లు వేసేంత వరకు కూడా ప్రభుత్వం వెంటబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిరుద్యోగ యువతీ యువకులు దయచేసి ధైర్యంగా ఉండండి. మీ పక్షాన్ని అడగడానికి, మీ పక్షాన పోరాటం చేయడానికి తెలంగాణ జాగృతి మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ, ఇలా డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు 15 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం రాకముందు 2011లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి ఇవ్వలే నోటిఫికేషన్. ఫస్ట్ టైం ఆఫ్టర్ 15 ఇయర్స్ వస్తుంది. సరే 15 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా అనుకుంటే దానికి ఒక కొత్త జీవో నంబర్ 4 అని తెచ్చారు. మామూలుగా నెట్ సెట్ జరుగుతుంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వం పెడతానే ఉంటుంది. 2 సార్లు పెడతారు, వాళ్ళ టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 3 ఏళ్లలో ఒకసారి పెట్టిండ్రు. మీరు సెట్ పెట్టారు, మీరు డిఎల్ ఎగ్జామ్ వేయబట్టి ఎట్లా క్వాలిఫై అవుతారు పిల్లలు? 1, 2 ఎన్నడూ అంతకుముందు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ లేదు. ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూ పెట్టి దానికి 10 మార్కులు పెట్టిండ్రు. ఎవరి కోసం పెట్టిండ్రు? ఇంటర్వ్యూలు ఎవరికి ఫేవర్ చేద్దామని పెట్టిండ్రు. ఓకే, అది సరే 10 మార్కులే కదా అని విద్యార్థులు ప్రిపేర్ అవుదామంటే పిహెచ్డీకు 25 మార్కులను వెయిటేజ్ పెట్టిండ్రు. ఎందుకోసం 25 మార్కులు పెట్టిండ్రు పిహెచ్డీకి అని అంటే ఆన్సర్ లేదు. పోనీ పిహెచ్డీలు మీరు అడ్మిషన్లు బాగా బీభత్సంగా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. ఎక్కడ అడ్మిషనే లేదు, మీరు పిహెచ్డీ ఎట్లా పెడతారు ఎలిజిబిలిటీ? దానికి కూడా 25 మార్క్స్ పెట్టిండ్రు. అంటే ఇది కేవలం ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి వచ్చిండ్రు. ఇప్పుడు ఉన్నటువంటి 1,10,00,000 రేషన్ కార్డులలో దాదాపు ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది బియ్యం తీసుకుంటూ ఉన్నారు. మీరు కొత్తగా 5 లక్షలు ఇచ్చినామని చెప్తారు. ఇప్పుడు ఇచ్చి 5 లక్షలు ఇచ్చినట్టే కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో గుంజుకున్నట్టు 10-15 లక్షలు తీసేసేటటువంటి ప్రణాళిక మీరు పెట్టుకొని గ్రామాలలో సర్వే చేస్తున్నారు. ఆ సర్వే తక్షణం ఆపాలి. చిరు ఉద్యోగి అనేవాడు ప్రైవేట్లో చేసినా ప్రభుత్వంలో చేసినా ఆ ప్రభుత్వం నుంచి వచ్చే 6 కిలోల బియ్యం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి పైశాచికమైనటువంటి పనులు ఈ ప్రభుత్వం చేయకూడదని, రేషన్ కార్డుల మీద మీరు ఏదైతే ఐటీని అప్లై చేసే పని చేస్తూ ఉన్నారు